Okay, 11th one. A particle executing simple harmonic motion has an amplitude 6 centimeter. సో ఒక పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, దాని యొక్క యాంప్లిట్యూడ్ 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇట్స్ యాక్సలరేషన్ ఎట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ ద మెయిన్ పొజిషన్ 2 సెంటీమీటర్ ఈజ్ 8 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో మెయిన్ పొజిషన్ నుండి 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పార్టికల్ ఉన్నప్పుడు దాని యొక్క యాక్సలరేషన్ అనేది 8 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో 8 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ ద యాక్సలరేషన్. మెయిన్ పొజిషన్ నుండి పార్టికల్ 2 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉందంటే దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ది పార్టికల్. ఓకే, సొల్యూషన్: మ్యాక్సిమం స్పీడ్ Vmax, maximum speed or maximum velocity, Vmax is equal to, the formula is A omega, where A is amplitude and omega is angular velocity. సో ఇక్కడ మనకి A అనేది యాంప్లిట్యూడ్ ఉంది, సో యాంగులర్ వెలాసిటీ అనేది లేదు. సో గివెన్ amplitude A is equal to 6 centimeter, acceleration capital A, difference కోసం capital A తీసుకుంటున్నాం. A is equal to 8 centimeter per second square. Displacement సో y అనే పేరు తీసుకున్నాం, లేదంటే x. డిస్ప్లేస్మెంట్ అనేది 2 సెంటీమీటర్. సిన్స్ A ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ A ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ y. ఓకే, యాక్సలరేషన్కి యాంగులర్ వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్కి ఉన్న రిలేషన్ యాక్సలరేషన్ A ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఇంటూ y. సో యాక్సలరేషన్ 8 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చారు, ఒమేగా స్క్వేర్ మనకు తెలియదు, y డిస్ప్లేస్మెంట్ 2 సెంటీమీటర్ పర్ సెకండ్, 2 సెంటీమీటర్స్. సో 2 4 జా ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2 రేడియన్ పర్ సెకండ్ యాంగులర్ వెలాసిటీ. సో దిస్ ఈజ్ ఒమేగా. therefore maximum speed Vmax, therefore Vmax is equal to A omega. A means 6 into omega means 2. So 6 2 ja 12 centimeter per second. Therefore option B is the right answer. Okay, 12th one. The maximum velocity of a particle executing SHM is V. So maximum velocity ni vallu V ga istunaru. If the amplitude is doubled and the time period of oscillation decreased to 1/3 of the original value. సో టైం పీరియడ్ని దాని యొక్క ఒరిజినల్ వాల్యూలో 3వ వంతు తగ్గిస్తున్నారు, అలానే యాంప్లిట్యూడ్ని డబుల్ చేస్తున్నారు, దెన్ ద మ్యాక్సిమం వెలాసిటీ బికమ్స్. సో యాంప్లిట్యూడ్ డబుల్ చేసి టైం పీరియడ్ని 1/3కి రెడ్యూస్ చేసినప్పుడు మళ్ళీ Vmax అనేది ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు. సో సొల్యూషన్: మ్యాక్సిమం వెలాసిటీ ఫార్ములా Vmax is equal to A omega. Vmax is equal to A omega. సో ఇక్కడ మ్యాక్సిమం వెలాసిటీని వాళ్ళు V అనే పేరుతో ఇచ్చారు. therefore V is equal to A into omega means 2π/t. సో ఒమేగాని మనం మార్చుకోవాలి, ఎందుకంటే టైం పీరియడ్కి సంబంధించి క్వశ్చన్లో డిస్కషన్ ఉంది కాబట్టి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/t. సో టోటల్గా V ఈజ్ ఈక్వల్ టు A into 2π/t. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇప్పుడు యాంప్లిట్యూడ్ని డబుల్ చేస్తున్నారు, టైం పీరియడ్ అనేది 1/3 ఒరిజినల్ వాల్యూలో 1/3కి రెడ్యూస్ చేస్తున్నారు, దెన్ మ్యాక్సిమం వెలాసిటీ బికమ్స్. సో న్యూ మ్యాక్సిమం వెలాసిటీగా తీసుకుందాం. న్యూ మ్యాక్సిమం వెలాసిటీ సో యాంప్లిట్యూడ్లో చేంజ్ వచ్చింది, టైం పీరియడ్లో చేంజ్ వచ్చింది కాబట్టి
మ్యాక్సిమం వెలాసిటీలో కూడా మనకు చేంజ్ వస్తుంది. సో దాన్ని మనం న్యూ మ్యాక్సిమం వెలాసిటీ వి డాష్గా ట్రీట్ చేసినట్లయితే సో ఇప్పుడు ఫార్ములా వచ్చేసి ఏ డాష్ ఒమేగా డాష్. ఓకే, యాంప్లిట్యూడ్లో చేంజ్ వచ్చింది. అఫ్కోర్స్ ఒమేగా గురించి ఇవ్వలేదు, టైం పీరియడ్లోనే ఒరిజినల్ వాల్యూ కంటే 1/3 డిక్రీజ్ అయిందని చెప్తున్నారు. మరి ఒమేగా అనేది టైం పీరియడ్తో రిలేషన్లో ఉంది కాబట్టి మనం ఒమేగా డాష్ అని కూడా తీసుకోవచ్చు. సో ఏ డాష్ అంటే యాంప్లిట్యూడ్ అనేది డబల్ అయింది. సో ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2a, ఒమేగా డాష్ ఈజ్ ఈక్వల్ టు 2π/t డాష్. యాక్చువల్గా ఒమేగా అంటే 2π/t, ఒమేగా డాష్ కాబట్టి 2π/t డాష్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 × a × 2π/t డాష్. సో t డాష్ ఈజ్ ఈక్వల్ టు, సో టైం పీరియడ్ అనేది టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ డిక్రీజ్ ఇట్ టు 1/3 ఆఫ్ ద ఒరిజినల్ వాల్యూ. ఒరిజినల్ వాల్యూలో 1/3 డిక్రీజ్ అవుతుంది కాబట్టి t డాష్ ఈజ్ ఈక్వల్ టు t/3. t డాష్ ఈజ్ ఈక్వల్ టు t/3. సో ఈ 3 అనేది పైకి వచ్చేస్తుంది, 3 2 = 6. సో 6 × a × 2π/t ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో 3 2 = 6, 6 × a × 2π/t. a × 2π/t అంటే మనకు ఫ్రమ్ 1 v, ఇట్ ఈజ్ ఈక్వల్ టు v. దేర్ఫోర్ v డాష్ ఈజ్ ఈక్వల్ టు 6v. సో ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. Okay, 13th one. Two simple pendulums of length 16L and L are in phase. అవి రెండు ఫేజ్లో ఉన్నాయి. At the mean position at a certain time. If t is the time period of shorter pendulum. సో ఒకటి లెంత్ L ఉన్నటువంటి పెండులం, ఇంకోటి లెంత్ 16L. సో ఒకటి షార్టర్ పెండులం, ఇంకోటి లాంగర్ పెండులం. సో t is the time period for shorter pendulum. షార్టర్ పెండులం యొక్క టైం పీరియడ్ t అయితే ద మినిమం టైమ్ ఆఫ్టర్ విచ్ దే విల్ బీ అగైన్ ఇన్ ఫేజ్. అవి మళ్ళీ ఎప్పుడు ఫేజ్లో ఉంటాయి, ఆ ఫేజ్లో ఉండడానికి కావాల్సినటువంటి మినిమం టైం ఎంతో కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు. సో సొల్యూషన్, టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్ టు 2π × √L/g. ఓకే, సో ఇది షార్టర్ పెండులం అనుకుందాం. సో t ఈజ్ ఈక్వల్ టు 2π × √L/g. లాంగర్ పెండులం దాన్ని మనం t1గా తీసుకుందాం. t1 ఈజ్ ఈక్వల్ టు 2π × √16L/g. సో లాంగర్ పెండులం యొక్క లెంత్ 16L ఇచ్చారు, షార్టర్ పెండులం లెంత్ L ఇచ్చారు. సో t ఈజ్ ఈక్వల్ టు 2π × √L/g. ఇట్ ఈస్ ద టైం పీరియడ్ ఫర్ షార్టర్ పెండులం. సో లాంగర్ పెండులం యొక్క టైం పీరియడ్ మనం t1గా తీసుకుందాం. 2π × √L మీన్స్ హియర్ 16L. ఓకే, సో 16 బయటకు వచ్చేసి √16 అంటే 4 వస్తుంది. సో 4 × 2π × √L/g. సో t1 అంటే లాంగర్ పెండులం యొక్క టైం పీరియడ్ వచ్చేసి 4t. ఓకే, సో మనకి మళ్ళీ ఇవి ఎప్పుడు ఫేజ్లో ఉంటాయని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అందుకోసం మనం φ ఈజ్ ఈక్వల్ టు ωt. సో ఫస్ట్ జనరల్గా φ ఈజ్ ఈక్వల్ టు ωt. సో φ1 అంటే ω1 × t. సో ω1 అంటే 2π/t. సో షార్టర్ పెండులంకి సంబంధించి ఒమేగా అంటే 2π/t. సో షార్టర్ పెండులంకి సంబంధించి 2π/t × t. సో లాంగర్ పెండులంకి సంబంధించి φ2 ఫేస్ φ2 ఈజ్ ఈక్వల్ టు W2t. సో W2 అంటే 2π/t1. సో లాంగర్ పెండులంకి సంబంధించి మనం టైం పీరియడ్ని t1గా తీసుకుందాం. సో 2π/t1 × t. సో 2π/t1 మీన్స్ వి గెట్ 4t. t1 అంటే మనకి 4t వచ్చింది. సో 4t × t. సో 2 2 క్యాన్సిల్ అయిపోతే π/2t × t. ఓకే, ఓకే, క్వశ్చన్లో 2 సింపుల్ పెండులమ్స్ ఒక మెయిన్ పొజిషన్లో ఫేజ్లో ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఒకటేమో లెంత్ L ఉన్నటువంటి పెండులం, ఇంకోటి 16L లెంత్ ఉన్నటువంటి పెండులం. సో రెండు కూడా, ఒకటి లాంగర్ పెండులం, ఒకటి షార్టర్ పెండులం. సో దే ఆర్ ఇన్ ఫేజ్ ఎట్ ద మెయిన్ పొజిషన్ ఎట్ ఏ సర్టన్ టైం. ఒక పర్టికులర్ టైంలో అవి మెయిన్ పొజిషన్ వద్ద
సో అది ఫేజ్లో ఉన్నాయని చెప్పేసి అన్నారు. మళ్ళీ అవి ఎంత టైంలో, ఎంత తక్కువ టైంలో మళ్ళీ అవి మీన్ పొజిషన్లో ఫేజ్లోకి వస్తాయని చెప్పేసి అడుగుతున్నారు. సో ఒకటి లాంగర్ పెండులం, ఇంకోటి షార్టర్ పెండులం కాబట్టి డెఫినెట్గా దెర్ విల్ బి ఎ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ పెండులమ్స్. సో రెండు పెండులమ్స్ మధ్య ఖచ్చితంగా ఫేజ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఆ ఫేజ్ డిఫరెన్స్ డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ టు φ1 మైనస్ φ2. సో ఈ మొత్తం కూడా ఫేజ్ డిఫరెన్స్ అనేది 2πతో ఈక్వల్గా ఉంటుంది. సో φ1 అంటే ω1t, ఆల్రెడీ మనకు వాల్యూ వచ్చేసింది. φ1 ఈజ్ ఈక్వల్ టు 2π/t ఇంటూ టీ, 2π/T ఇంటూ టీ స్మాల్ టీ, మైనస్ φ2 మీన్స్ π/2t ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు 2π. సో న్యూమరేటర్లో ఒక పై కామన్ తీసినట్లయితే 2/t, టీ కూడా కామన్ తీసుకుందాం మనం, మైనస్ 1/2t ఈజ్ ఈక్వల్ టు 2π. సో రెండు వైపులా పై అనేది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో లోపల మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 2t, t 2t ఈజ్ ద ఎల్సిఎం. సో రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, t1 t2. సో కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు పెద్ద నెంబర్ మనం ఎల్సిఎం తీసుకుంటాం. సో 2t, సో 2 4t వస్తుంది, మైనస్ t, దట్ ఈజ్ ఈక్వల్ ఇంటూ స్మాల్ t ఈజ్ ఈక్వల్ టు 2. సో 3t by 2t into t is equal to 2. Therefore, t is equal to 2 4/3 t. Sorry, here there is no t. 4 minus 1. So LCM ఇక్కడ t ఉంది, ఇక్కడ 2t ఉంది. సో LCM 2t. సో 2 4 minus 1. 4 minus 1 means 3. So 3/2t into small t is equal to t 2. Therefore small t is equal to 2 4t/3. Therefore required time period, so t is equal to 4/3t ఉన్నప్పుడు మనకి అవి మళ్ళీ మనకి ఫేజ్లో వచ్చే అవకాశం ఉంటుంది. Therefore option D is the right answer. Option D. Okay, 14th one. A simple pendulum hanging freely at rest. సో ఒక సింపుల్ పెండులంని ఫ్రీగా హ్యాంగింగ్ చేస్తున్నారు రెస్ట్లో. సో ఈజ్ వర్టికల్. సో అది హ్యాంగింగ్ ఫ్రీలీ ఎట్ రెస్ట్ అన్నది అది వర్టికల్గానే ఉంటుంది. సో అలా ఎందుకు ఉంటుంది, అలా ఏమవటం వల్ల ఉంటుంది? బికాస్ ఇన్ దట్ పొజిషన్ కైనెటిక్ ఎనర్జీ 0 అవటం వల్ల వర్టికల్గా ఉంటుందా, కైనెటిక్ ఎనర్జీ మినిమంగా ఉండటం వల్ల వర్టికల్గా ఉంటుందా, పొటెన్షియల్ ఎనర్జీ 0 అవటం వల్ల అది వర్టికల్గా ఉంటుందా, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ మినిమం అవటం వల్ల వర్టికల్గా ఉంటుందా? సో ఒక సింపుల్ పెండులం దాన్ని ఫ్రీగా హ్యాంగ్ చేస్తున్నారు. సో ఒక సింపుల్ పెండులం ఈ విధంగా ఉంది, ఇది బాబ్. సో అది ఇప్పుడు రెస్ట్ పొజిషన్లో ఉంది. ఓకే, సో ఒక మెయిన్ పొజిషన్లో ఉంది. సో ఎటువంటి ఆసిలేషన్స్ లేవన్నమాట. సో ఎటువంటి ఆసిలేషన్స్ లేవంటే వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్, దాని మీద ఎటువంటి మనం ఫోర్స్ అప్లై చేయట్లేదు. సో ఇది రెస్ట్ పొజిషన్లో ఉంది. రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు అది వర్టికల్గా ఉంటుంది. సో వై ఇట్ ఈజ్ వర్టికల్, దట్ ఈజ్ అవర్ క్వశ్చన్. అది వర్టికల్గా ఎందుకు ఉంటుంది? బికాస్ హియర్ దెర్ ఈజ్ నో ఆసిలేషన్స్ ఏమీ లేవు కాబట్టి. సో ఇక్కడ మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకి 0 అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ 0. సో పొటెన్షియల్ ఎనర్జీ మనం ఫార్ములా చూసినట్లయితే ½ m² ఓకే, ½ m మాస్ ఆఫ్ ది బాబు, ఒమేగా యాంగులర్ వెలాసిటీ. సో y అనేది మనకి డిస్ప్లేస్మెంట్. హియర్ y స్టాండ్స్ ఫర్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది 0 బికాస్ దెర్ ఆర్ నో ఆసిలేషన్స్. ఓకే, దీని మీద హారిజాంటల్ ఫోర్స్ అంటే మనం ఎట్లాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒక పక్కకి లాగి ఇట్లా వదిలేస్తే దానికి ఆసిలేషన్స్ అనేవి వచ్చేస్తాయి. సో మరి అలా ఏమీ లేదు, ఇది రెస్ట్ పొజిషన్లో ఉంది. దట్ మీన్స్ దెర్ ఈజ్ నో డిస్ప్లేస్మెంట్. రెస్ట్ పొజిషన్లో ఉంది అంటే దాంట్లో డిస్ప్లేస్మెంట్ లేదు.
దట్ మీన్స్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎప్పుడైతే y 0 అవుతుందో ఆటోమేటిక్గా పొటెన్షియల్ ఎనర్జీ కూడా మనకి 0 అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. సో డిస్ప్లేస్మెంట్ 0 అవడం వల్ల పొటెన్షియల్ ఎనర్జీ 0 అవుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ 0 అవడం వల్లే there is no potential energy, so the pendulum is vertical. Okay, therefore option C is the right answer. Okay, 15th one. The equation of motion of a particle is given by dp by dt plus m omega square n is equal to 0, where p is the momentum and n is the position. Okay, position, that nothing but a displacement. Then the particle moves along a straight line, moves along a parabola, execute simple harmonic motion, falls freely under gravity. సో ఈక్వేషన్ ఆఫ్ మోషన్కి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఇలా ఇచ్చారు. ఒక పార్టికల్ ఈ విధంగా ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని మూవ్ అవుతూ ఉంది. సో అది ఎలా మూవ్ అవుతుంది? అలాంగ్ స్ట్రైట్ లైన్, అలాంగ్ ఏ పారాబోలా, ఎగ్జిక్యూట్ సింపుల్ హార్మోనిక్ మోషన్, ఓఆర్ ఫాల్స్ ఫ్రీలీ అండర్ గ్రావిటీ. గ్రావిటీ తోటి ఫ్రీగా ఫాలో అవుతుందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు. సో సొల్యూషన్, ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ వచ్చేసి డిపి బై డిటి ప్లస్ m omega square n is equal to 0. సో డిపి, p అనేది మొమెంటం అని చెప్పారు, వేర్ p is the momentum, n is the position, that nothing but displacement. సో డిపి బై డిటి is equal to minus m omega square n. రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. సో p అంటే మొమెంటం is equal to product of mass and velocity. సో d by dt of mass and velocity, that is equal to minus m omega square n. సో మాస్ అనేది కాన్స్టెంట్, బయటికి పెట్టేసుకున్నట్లయితే m ఇంటూ dv by dt, that is equal to minus m omega square n. సో m into dv by dt means rate of change in velocity. ma is equal to minus m omega square by n. ma means it is nothing but force. Therefore rate of change in momentum gives force. So rate of change in momentum అనేది force ని ఇస్తుంది. Therefore f is equal to minus m omega square n. Here m and omega are constants. Here m and omega are constants. Okay, therefore force అనేది మనకి n తోటి డైరెక్ట్ ప్రపోర్షనల్లో ఉంది. సో వేర్ n ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ది పార్టికల్ విచ్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఫోర్స్ ఆన్ ద పార్టికల్, ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద పార్టికల్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ద పొజిషన్ ఆఫ్ ది పార్టికల్. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ కండిషన్ ఫర్ ఏ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఫోర్స్ అనేది డిస్ప్లేస్మెంట్కి డైరెక్ట్ ప్రపోర్షనల్లో ఉండడం అనేది అదొక రిక్వైర్డ్ కండిషన్. సో ఒక పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది అని చెప్పడానికి కావాల్సినటువంటి ఫండమెంటల్ థింగ్ ఇది. దేర్ఫోర్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. So force is directly proportional to displacement, which is necessary for simple harmonic motion. So simple harmonic motion execute cheyalante force applied on the particle anedi displacement ki direct proportional lo undali. This is the necessary condition. Therefore automatic object anedi simple harmonic motion execute chestundani cheppochu. Whenever the applied force is direct proportional to the displacement of the particle, then the particle will undergoes or will execute simple harmonic motion. Therefore option C.